హలో ఫ్రెండ్స్, నేను మీ అనిల్ దందా. ఈరోజు అయితే మనం బిగ్ బాస్ ఎపిసోడ్ 5 రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి, బెల్ ఐకన్ ట్యాప్ చేయండి. ఓకే, ఈరోజు మన వీడియోలో అయితే బిగ్ బాస్లో నిన్న విగ్గు తీసిన తర్వాత మణికంఠ పరిస్థితి ఏంటి, అసలు మణికంఠ కన్ఫ్యూషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉన్నాడు అంటే చాలా వరకు నార్మల్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే కొద్దిగా మింగిల్ అయితే అవుతున్నాడు, బట్ ఇంకా అవ్వాల్సి అయితే ఉంది. బట్ రికవర్ అవుతాడనే నాకు తెలుస్తుంది. అండ్ మనకి బిగ్ బాస్ మార్నింగ్ ఒక మంచి పాట వేసాడు, అందరూ హుషారుగా డ్యాన్స్ చేశారు. అందరూ ఎవ్రీవన్ అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు. అండ్ తర్వాత ఈరోజు అయితే మెయిన్ ఏమైందంటే కిచెన్ కోసము అండ్ వాష్రూమ్ కోసము చిన్న ఇష్యూస్ అయితే వచ్చాయి. కానీ అది ఎవరి మధ్య వచ్చాయంటే మన యష్మి అండ్ మనకి అభయ్ అండ్ సోనియా వీళ్ళ మధ్యలో అయితే మనకి ఎక్కువగా ఇష్యూ అయితే కనబడుతుంది. ఎందుకంటే క్లియర్గా యష్మికి సోనియాకి పడవట్లేదు. ఎందుకంటే యష్మి ఏదైనా ఇన్స్పెక్షన్ చేస్తుంది అండ్ యష్మి ఏదైనా అడుగుతుంది, లీడర్షిప్ చేస్తుందంటే ఆమె చీఫ్ హోదాలో ఉంది అండ్ ఆమె వాష్రూమ్కి మేనేజ్మెంట్ చేస్తుంది. సో ఇదంతా అయిపోయింది, ఇదంతా వదిలేసండి. తర్వాత బిగ్ బాస్ ఈరోజు పెట్టిన టాస్క్ ఎదురన్న ఆయన అంటే రాజు తన రాజ్యం లేకపోతే సైన్యం లేకపోతే ఒంటరివాడు, దేనికి పనికిరాడు. ఓకేనా? అలాగే ఈ చీఫ్స్ అనే ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళకి క్యాన్స్ అంటే వీళ్ళు వంశం లేకపోతే వీళ్ళు కూడా దేనికి పనికిరారు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగ్గురు లాస్ట్ టైం దగ్గర వరకు వచ్చి చీఫ్ అవ్వాల్సిన దగ్గర వరకు వచ్చిన మన ఓం అండ్ బాషా అండ్ బేబక్కకి వీళ్ళ ముగ్గురికి అయితే ఛాన్స్ ఇచ్చాడు. ఏంటంటే మీకు నచ్చిన టీమ్స్ అదే చీఫ్స్లోనికి మీరు డైరెక్ట్గా మీరు క్లాన్గా మీరు వెళ్ళిపోవచ్చు, సో మీరు చూజ్ చేసుకోండి అనేసి చెప్పేసినాడు. చెప్పినట్టయితే మరి ఫస్ట్ మన భాష వచ్చి ఒక నిమిషం మన భాష వచ్చి యష్మి దాంట్లోకి అయితే వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు భాషని యష్మి దాంట్లోకి ఎందుకు వెళ్ళడరా నాయన అంటే నా విషయాలన్నీ తనకు తెలుసు, సో నా లూప్స్ తెలుసు కాబట్టి వేరే టీంలో ఉంటే నేను ఓడిపోతాను, కాబట్టి తన టీంలో ఉంటే నేను బెటర్గా పెర్ఫార్మెన్స్ చేయొచ్చు అనేసి క్లియర్గా చెప్పిండు. అండ్ నిఖిల్ దాంట్లోకి వెళ్ళలేదు అండ్ నైన్కా దాంట్లోకి వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ బేబాక్ అయితే నిఖిల్ దాంట్లోకి వెళ్ళింది. ఎందుకంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది నిఖిల్లో బాగా చూసిందని ఆవిడైతే చెప్పింది. సో ఆ లీడర్షిప్కి ఉన్న క్వాలిటీస్ బట్టి తనకు కూడా ఇంప్రూవ్ అవుతుందని గేమ్, సో తనైతే వెళ్ళింది. అండ్ నెక్స్ట్ వన్ మన నబీల్ అయితే ఎవరి వైపు వెళ్ళాడంటే ఓం కాదు, ఇందా నేను చెప్పిన సారీ ఐ థింక్ ఓం ముగ్గురు ఎవరైనా చెప్పాడంటే నబీల్కి అండ్ మన బేబాకి అండ్ భాషకి చెప్పాడు. సో అయితే నబీల్ అనమాట నైన్కా వైపు వెళ్ళాడు. సో నైన్కా ఈజ్ స్ట్రాంగెస్ట్ అండ్ ఫోకస్ అని చెప్పేసి నైన్కా వైపు అయితే వెళ్ళిండు. సో అదంతా అయిపోయింది బ్రో. నెక్స్ట్ ఏమైంది అయితే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే మిగతా కంటెస్టెంట్స్ అందరికీ వాళ్ళ పేర్లు పిలిచినప్పుడు ముగ్గురు చీఫ్లో ఎవరైతే వారిని కోరుకుంటున్నారో వాళ్ళకి లెగసి నించుంటారు. సో వీళ్ళు కంటెస్టెంట్ నచ్చిన టీంకి అయితే వాళ్ళు వెళ్తారు. సో దట్స్ అ ఫైన్. ఓకే, బిగ్ బాస్ చాలా టైం ఇచ్చాడు. టైం ఇచ్చిన తర్వాత మీరు ఎవరెవరి టీంలోకి అయితే వెళ్తారో మీరు డిస్కస్ చేసుకోండి, మీరు ఒప్పించుకోండి, మీ క్లాన్స్ని ఒప్పించుకోండి, మీరు ఏ టీంలో అయితే మీరు ఒప్పించుకోండి అని చీఫ్స్ ఒప్పించుకోండి అనేసి ఒక మొత్తం డిస్కషన్ అయింది. ఇంత డిస్కషన్లో నాకు అయితే ఎక్కడ మణికంఠ నేను పలానా టీంలోకి వెళ్తానని కానీ, లేకపోతే నేను నీ టీంలోకి వస్తానని కానీ, లేకపోతే నీ టీంలో నన్ను జాయిన్ చేసుకోవచ్చు కానీ, లేకపోతే నేను ఇందులో స్ట్రాంగెస్ట్ అని కానీ ఎక్కడ ప్రూవ్ అయితే చేసుకోలేదు. సో నాకు అదైతే చాలా 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 మైనస్ అనిపించింది మణికంఠ ఓటింగ్ సిస్టమ్కి. ఓకే, అండ్ దట్ చాలామంది అయితే డిస్కస్ చేసిన విధంగా అయితే తర్వాత జరిగాయి. అయితే నేను క్లియర్గా చెప్పవసరం లేదు, ఎందుకంటే మీరు అంతా చూస్తారు, తెలిసిందే కదా అదంతా. అయితే నెక్స్ట్ మనకి ఏమైందంటే బిగ్ బాస్ పిలిచి ఫస్ట్ అనమాట మనకి ప్రేరణ నువ్వు స్టార్ట్ చేయి అనేసి చెప్పేశాడు అనమాట. అంటే ప్రేరణ వచ్చి ప్రేరణకేమో మన ఇక్కడ నిఖిల్ నించున్నాడు అండ్ మన యష్మి కూడా నించుంది.
సో ప్రేరణ ఏమందరా నాయన అంటే అడిగాడు, నిఖిల్ అడిగాడు, నువ్వు నా టీంలోకి వస్తే బాగుంటుంది, స్ట్రాంగెస్ట్గా ఉంటావు అన్నాడు. అండ్ మనకి యష్మి కూడా అదే పాయింట్ చెప్పింది, నువ్వు స్ట్రాంగెస్ట్గా ఉంటావని నేను కోరుకుంటున్నాను, నువ్వు నా వైపు ఉంటావని అనుకున్నప్పుడు. సో తను ప్రేరణ మాత్రం నేను ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉండాలంటే యష్మి టీంలోకి వెళ్ళాలి అనేసి యష్మి టీంలోకి వెళ్ళిపోయింది. అండ్ తర్వాత యష్మి టీంలో ఇంకెవరు ఆయన అంటే ప్రేరణ, భాష. అండ్ తర్వాత అభయ్ వచ్చాడు. అభయ్ వచ్చినప్పుడు నిఖిల్ నించున్నాడు, యష్మి కూడా నించుంది. సో నా టీం ఇంకా స్ట్రాంగెస్ట్ కావాలని నిఖిల్ అయితే అపీల్ చేస్తాడు. బట్ మీరు నా టీంలోకి వస్తే మా టీం స్ట్రాంగ్ అవుతుంది అండ్ నేను స్ట్రాంగ్ అవుతుందని యష్మి చెప్పింది. సో అభయ్ అయితే యష్మి టీంలోకి అయితే వెళ్ళాడు. ఓకే, అంటే పోటీ ఉంటుందని ఎంచుకున్నాడు. నాకైతే అది దట్స్ ద గుడ్ వన్. ఎందుకంటే నిఖిల్ అండ్ అభయ్ ఒక టీంలో ఉంటే స్ట్రాంగ్ అయిపోతుంది, ఇంకా టీం అయిపోతుంది, అదంతా సొత్తు టీం అయిపోతుంది. సో కాబట్టి అభయ్ మన యష్మి టీంలోకి వెళ్ళాడు. అండ్ ఇంకా యష్మి టీంలో అయితే పృథ్వీ కూడా వచ్చాడు. పృథ్వీ వచ్చినప్పుడు కూడా నిఖిల్ అండ్ మన యష్మి నించున్నారు. బట్ పృథ్వీ ఏమన్నాడంటే నేను యష్మి టీంలోకి వెళ్తాను, ఆల్రెడీ నాకు చాలా రిక్వెస్ట్ చేసింది, ముందే నాకు అడిగింది, నేను తన టీంలోకి వెళ్తాను అనుకుని క్లియర్గా అయితే చెప్పేశాడు భయ్య ఇందులో. సో దట్స్ ఫైన్. అండ్ మనకి నిఖిల్ టీంలో ఎవరున్నారంటే బేబక్క ఆల్రెడీ ఇందాక జాయిన్ అయింది. అండ్ నిజంగా చెప్తున్నాను, మణికంఠ పేరు పిలిచినప్పుడు బిగ్ బాస్ ఈ ముగ్గురులో ఎవరూ లేవలేదు. చాలాసేపు అయిన తర్వాత నిఖిల్ లేచాడు. నిజంగా చెప్తున్నాను, అప్పటికే నిఖిల్ లేవకపోతే ఇంకా మణికంఠ ఫుల్ ఆన్ డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోతుంది అబ్బా. నిజంగా చెప్తున్నాను, లేచి మణికంఠ దగ్గర ఉన్నప్పుడు నిఖిల్ లేచి, మనీ నువ్వు స్మార్ట్ గేమ్ అండ్ బ్రెయిన్ గేమ్ ఆడుతావు, ఈ థింకింగ్ పవర్ ఇస్ గుడ్ అండ్ స్మార్ట్ గేమ్ వల్ల నిన్ను నా టీంలో తీసుకుంటాను అనేసి చెప్పేశాడు. మణికంఠ చాలా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ బ్రదర్ అన్నాడు ఒక మాట. అండ్ మణికంఠ సోనియా యాక్చువల్గా లాస్ట్ ఆప్షన్ అనమాట. అందరూ అయిపోయాక ఎవరి టీంలో ఖాళీ లేదు కాబట్టి నిఖిల్ టీంలోకి వెళ్ళింది. అండ్ సీజ్ ఆడ పులి అనే విషయం తెలుసు, మరి టాస్క్లో ఎలా ఉంటుందో మరి చూడాలి. అండ్ 9 కా టీంలో ఫస్ట్ నబీల్ అయితే వెళ్ళాడు. అండ్ ఆదిత్య ఓం అయితే 9 కా టీంలోకి అయితే వెళ్ళాడు, స్ట్రాంగెస్ట్ అండ్ అనేసి వెళ్ళాడు. అండ్ సీత ఆబ్వియస్లీ ఎవరు తీసుకోలేదు, సీతను కూడా 9 కా తీసింది. విష్ణు తీసినప్పుడు కూడా ఎవరు నించోలేదు. విష్ణుకి 2 మినిట్స్ తర్వాత 9 కా అయితే నించుంది. 9 కా బ్యాండ్స్ అయితే వేసేసింది. ఓకే, దట్ ఇస్ ద టీమ్స్ అనమాట. సో టీమ్స్ అన్ని సెట్ అయిపోయారా నాయన అనుకునేసరికి విష్ణు అయితే నిఖిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను నిచ్చినప్పుడు నువ్వు కనీసం ఒక్క మాట కూడా అలా ఉండలేదు, నువ్వు కనీసం నువ్వు టీంలో తీసుకోవడానికి లేవు అంటే నిఖిల్ అంటే కంటతడి పెట్టేశాడు. ఒకవేళ నేను తీసుకున్నట్టే మరిని తీసుకోవడానికి కావదు. సో మణికంఠ ఆయన ముందు వచ్చాడు, మణికంఠ ఎవరు తీసుకోరు కాబట్టి నేను తీసుకున్నాను, నువ్వు ఆల్రెడీ స్ట్రాంగ్ ఇన్ కాబట్టి నేను ఎవరైనా తీసుకుంటారు అని చెప్పాడు. నిఖిల్ అయితే ఫస్ట్ టైం ఇన్ ద హౌస్ కన్నీరు విడిచాడు, అది విష్ణు కోసం. దట్స్ ఫైన్ అండ్ ఆఫ్. తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడంటే, ఇప్పుడు మన 9 కా టీం అండ్ యష్మి టీం 5 మెంబర్స్ ఉన్నారు, ఓన్లీ నిఖిల్ టీం 4 మెంబర్స్. సో ఇవి 2 సమానంగా ఉన్నాయి కదా, ఇది కొద్దిగా డౌన్ ఉంది కదా టీము. సో ఈ 2 టీమ్స్కి ముందు ఒక పోటీ పెడతాను అన్నాడు. ఆ పోటీలో గెలిచిన వారికి నిఖిల్ టీంలో ఉన్న ఒక పర్సనే తీసుకోవచ్చు అనేసి చెప్పేసింది అనమాట. సో అది లాస్ట్లో చెప్పాడులే. అయితే ముందు వీళ్ళిద్దరికి మధ్యలో పోటీ జరిగింది. మెంటల్ టాస్కా, బ్రెయిన్ టాస్కా, ఏం టాస్క్ అంటే బాల్ కొట్టు, గోల్ కొట్టు. సో ఇది ఒక టాస్క్ పెట్టారు. మన హాకీ బ్యాట్లు అంటే ఉంటాయి కదా, చిన్న బ్యాట్లు. సో దానితో 2 టీమ్స్కి, యష్మి టీం కంటే 9 కా టీంకి అయితే పోటీ అయింది. సో నిజంగా చెప్తున్నాను, ఇందులో 9 కా టీము 0, 5 మెంబర్స్ 0 గోల్స్ 2 టైమ్స్, 2 టైమ్స్ అది ఓకేనా, 2 టైమ్స్ 0. నిజంగా ఒక్కరు కూడా ఎఫర్ట్ పెట్టినట్టు అనిపించింది అండి నాకు, నిజంగా చెప్తున్నా. ఏదో ఆడారంటే ఆడారు, ఒక్క బాల్ కూడా స్ట్రైట్గా వెళ్ళలేదు, 2 బాల్ వెళ్ళింది. ఒకటి మన నబీల్ వెళ్ళలేదు, ఆదిత్యది ఒక బాల్ వెళ్ళినట్టు ఉంది కాబట్టి మిగతాదంతా వేస్ట్ అండి, నిజంగా చెప్తున్నా, ఏం పోలా. అండ్ మన యష్మి టీంలో అయితే అబ్బాయి చాలా బాగా గోలింగ్ చేశాడు, ఒక్క బాల్ కూడా టచ్ అవ్వకుండా చేశాడంటే గ్రేట్ కదా. అండ్ పృథ్వీ కూడా చేశాడు అలానే, ఇద్దరు గోల్ కీపింగ్ చేశారు. అండ్ ఇందులో గోల్ కొట్టింది మాత్రం మళ్ళీ అబ్బాయి, నిజంగా చెప్తున్నాను, అక్కడ బాల్తో కొట్టించాడు ఆదిత్య ఓంని. సో ఇందువల్ల వీళ్ళకైతే ఒక పాయింట్ వెళ్ళింది. అండ్ మూవ్ ఆన్ ద టాస్క్లో విషయంకి వస్తే చాలా బాగా అయితే పెర్ఫార్మెన్స్ చేశారు ఎవరు, మన యష్మి టీం. సో యష్మి టీము అయితే గెలిచింది. అండ్ రేపు టాస్క్లో ఏ విధంగా ఉండబోతుందో చూడాలి మరి. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే
నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఎవరు సేఫ్ జోన్, ఎవరు ఉన్నారు ఎడ్జ్ల్లో, అదైతే అదొక వీడియో నేను డీప్గా రేపు అనాలిసిస్ చేసి ఒక వీడియో చేస్తాను. ఎవరు నామినేట్ అయిపోతారో ఈజీగా అర్థమైపోతుంది. సో నేను ఈజీగా చెప్పేస్తాను రేపు ఆ వీడియోలో. సో అంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ లైక్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ గ్యాస్.